బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క పై సర్కారు కత్తిగట్టింది. బాల్క సుమన్ను అరెస్ట్ చేసిన కాంగ్రెస్ కు కడుపు మంట చల్లారలేదు. రామకృష్ణాపూర్ పోలీసులు అనుమతి లేకుండా క్యాతన్పల్లిలోని బాల్క సుమన్ ఇంట్లో సోదాలు చేశారు. రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీధర్, ముగ్గురు కానిస్టేబుల్స్ ఇల్లంతా అణువణువు గాలించారు. కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనును బెదిరించి ఇల్లంతా సోదాలు చేశారు. మాజీ కౌన్సిలర్ రేవెల్లి ఓదెలు, శ్రీను ఫోన్లను పోలీసులు బలవంతంగా లాక్కున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భం అక్రమ కేసులో A11 గా ఉన్న దినేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. రైట్ గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై సర్కారు కత్తిగట్టింది. బాల్క సుమన్ ను అరెస్ట్ చేసిన కాంగ్రెస్ కు కడుపు మంట చల్లారలేదు. రామకృష్ణాపూర్ పోలీసులు అనుమతి లేకుండా క్యాతన్పల్లిలోని బాల్క సుమన్ ఇంట్లో సోదాలు చేశారు. రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీధర్, ముగ్గురు కానిస్టేబుల్స్ ఇల్లంతా అణువణువు గాలించారు. కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనును బెదిరించి ఇల్లంతా సోదాలు చేశారు. మాజీ కౌన్సిలర్ రేవెల్లి ఓదెలు, శ్రీను ఫోన్లను పోలీసులు బలవంతంగా లాక్కున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసులు పెట్టిన అక్రమ కేసులో A11 గా ఉన్న దినేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మరి క్యాతన్పల్లిలో ఉన్న బాల్క సుమన్ ఇంట్లో రామకృష్ణాపూర్ పోలీసులు సోదాలు చేసినట్టుగా తెలిసింది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ అమూల్య. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలోని బాల్క సుమన్ నివాసం వద్ద కొద్దిసేపటి క్రితం పోలీసులు సోదాలు చేసిన ఘటన కలకలం రేపింది. అయితే రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీధర్ తో పాటు మరి కొంతమంది కానిస్టేబుల్ ఏదైతే రామకృష్ణాపూర్ క్యాతన్పల్లికి సంబంధించి బాల్క సుమన్ నివాసం వద్ద అనువనువున ఏదైతే గాలించారు. సందర్భంగా కంప్యూటర్ ఆపరేటర్ సీన్ కూడా బెదిరించి అక్కడ కంప్యూటర్ సంబంధించిన రూమ్ అంతా కూడా సోదాలు చేసినట్లుగా తెలుసవుతుంది. అలాగే మాజీ కౌన్సిలర్ రేవెల్లి, అక్కడే ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ రేవెల్లి ఓదెలతో పాటు శ్రీను ఫోన్లను కూడా బలవంతంగా పోలీసులు లాక్కున్నారని తెలిసింది. అయితే ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, చైర్మన్ ఎన్నికలకు సంబంధించి A11 గా ఉన్నటువంటి దినేష్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఈ అక్రమ కేసులకు సంబంధించి బాల్క సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను ఇప్పటికే రిమాండ్ చేసినటువంటి పోలీసులు మరోవైపు ఏదైతే అక్కడ క్యాతన్పల్లి సంబంధించి బాల్క సుమన్ నివాసం వద్ద కొద్దిసేపటి క్రితమే సోదాలు చేపట్టారు. సోదాలు చేపట్టిన ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అకారణంగా ఎటువంటి తప్పు చేయకుండా కూడా బాల్క సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపించినటువంటి మంత్రి వివేక్ కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఏదైతే ఈ రోజు బాల్క సుమన్ నివాసం వద్ద కూడా పోలీసులు సోదాలు నిర్వహించడంలో మంత్రి వివేక్ ప్రోద్బలం ఉందని, అకారణంగా కూడా క్యాతన్పల్లి ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించకుండా అడుగడుగునా కూడా కుట్రలకు కావాలని ఇవాళ బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ నాయకులను కూడా వేధింపులకు గురి చేస్తుంటే బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా కూడా అటు ఏదైతే క్యాతన్పల్లి నివాసం సంబంధించి పోలీసులు సోదాలు జరిపినప్పటికీ మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్యాతన్పల్లి నివాసం వద్ద ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా మొబైల్స్, కంప్యూటర్ ఆపరేటర్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులది ఏదైతే అకస్మాత్తుగా సో ఏదైతే అక్కడికి చేరుకున్న పోలీసులు వాళ్ళ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా తీసుకొని మొత్తం అనువనువున కూడా గాలించారు. అక్కడ కూడా ఏం దొరికిన సోదాలకు సంబంధించి కూడా ఎందుకోసం సోదాలు చేశారు, దేని గురించి చేశారు అన్నట్టుగా ముందుగా ఏదైతే నోటీసులు అందజేయాల్సిన పోలీసులు అసలు ఎటువంటి నోటీసులు లేకుండా అకస్మాత్తుగా కూడా ఇంటిపైన క్యాతన్పల్లి సంబంధించి బాల్క సుమన్ నివాసం వద్ద అకస్మాత్తుగా దాడి చేసి అక్కడ సోదాలు జరపడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందోనని అనే భయాందోళన కూడా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ తో పాటు పలువురు కూడా పోలీసులను అడిగినప్పటికీ కూడా పోలీసులు బెదిరింపులకు గురి చేశారని వారు అనే పరిస్థితి నెలకొంది. మొత్తంగా కూడా అక్కడ ఏదైతే ఈ ఘటనకు సంబంధించి క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఘటనకు సంబంధించి మొత్తంగా పోలీసులంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా కూడా వెళ్తున్నారనే
ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఏదైతే రేపటికి సంబంధించి బాల్క సుమన్ను 4 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా బాల్క సుమన్ తరపు న్యాయవాదులు కూడా ఏదైతే కౌంటర్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి రేపు కోర్టులో కూడా వాదనలు జరుగుతున్నాయి. మరోవైపు బాల్క సుమన్ సంబంధించిన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ సంబంధించిన వాదనలు కూడా రేపే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ రోజు కేతన్పల్లి బాల్క సుమన్ నివాసం వద్ద సోదాలు జరపడం ఏదైతే దీనికి సంబంధించి కూడా జరపడంతో ఏదైతే పోలీసుల వైఖరి పట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు అకారణంగా అరెస్ట్ చేసి మరోవైపు జైలుకు తరలించి సోదాలు జరపడం పట్ల కూడా అసలు ఎటువంటి అక్కడ ఇష్యూ లేనప్పటికీ కూడా కావాలనే అక్రమ కేసులు బనాయించి ఈ రోజు బాల్క సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను వేధింపులకు గురి చేయాలనే లక్ష్యంగా ఇవాళ మంత్రి వివేక్ పాల్పడుతున్నాడంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ ఉమేష్. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై సర్కార్ కక్ష కట్టింది. బాల్క సుమన్ ను అరెస్ట్ చేసిన కాంగ్రెస్ కు కడుపు మంట చల్లారలేదు. రామకృష్ణాపూర్ పోలీసులు అనుమతి లేకుండా క్యాతన్పల్లిలోని బాల్క సుమన్ ఇంట్లో సోదాలు చేశారు.